గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ఎస్పెషల్గా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే డిగ్రీ, పీజీ, బీఈడి ఎవరైనా, ఏ స్టూడెంట్స్ అయినా ఈ డైట్ చేస్తాం, టీటీసీ చేస్తాం అనే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి ఎవరైతే ఈ టీటీసీ కోర్సు 2 years కోర్స్ కంప్లీట్ చేసిర్రో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ పోస్టులు అవే ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళు ఎట్లా అంటే ప్రైమరీ స్కూల్ టీచర్ ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్, హెచ్జిటికి నాట్ ఎలిజిబుల్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ టీటీసీ ఈ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే, ఈ 2 years కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే హెచ్జిటి పోస్టులకి ఎలిజిబుల్ అయ్యారు. ఎవరైతే బీఎడ్ చేసిరో వాళ్ళు మాత్రం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అయ్యారు. సో దాని ద్వారా ఏమైందంటే ఈ పోస్టులు అనేవి హెచ్జిటి ఎక్కువ ఉన్నాయి. సో ఆ పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఈ టీటీసీ చేసిన వాళ్ళు జాబ్ కొట్టడానికి ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించింది, అందుకే వీడియో చేస్తున్నా. సో ఎప్పుడు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ వచ్చేసి మనకి మార్చిలోనే 21కే వచ్చింది. సో మొన్న ఒక 3-4 days అవుతుంది. ఆఫీస్ ఆఫ్ ద కన్వీనర్ డిఈఈ సెట్, ఓకేనా, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. సో ఓకేనా, సో టీటీసీ అని కూడా అంటారు. ఇది 2 years కోర్సు, ఇంటర్ అయిపోయిన తర్వాత చేస్తారు. నువ్వు ఇంటర్ రెగ్యులర్ చేసినావా, ఎంపీసీ చేసినావా, బైపీసీ చేసినావా, సిఈసీ చేసినావా, ఓపెన్ ఇంటర్ చేసినావా, రెగ్యులర్ ఇంటర్ చేసినావా, సంబంధం లేదు. నీకు ఇంటర్ ఉంటే అయిపోతుంది. సో ఇంటర్ ఉంటే నువ్వు ఎలిజిబుల్. ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమో ఇచ్చారు అనేది చదువుతా. సో ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ టీజీ డిఈఈ సెట్, ఓకేనా. సో త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ మోడ్, ఆన్లైన్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ర్యాంకు, సీట్ అలాట్మెంటు, వెబ్ ఆప్షన్స్ ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 years కోర్స్, ఇది మొత్తం 2 years కోర్స్. మనము ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో 25 to 27 బ్యాచ్ అన్నట్టు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్, మనకి వెబ్సైట్ ఇది DEESET.cdsc.telangana.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకు స్టార్ట్ కాలేదంటే ఇన్ఫర్మేషన్ బిల్టన్ అవైలబుల్ ఫ్రమ్ 24/3/2025 ఆన్వర్డ్స్ అని ఇచ్చారు. ఈ March 24 అంటే ఈ రోజే స్టార్ట్ అవ్వాల్సిందే, బట్ ఇంకా కాలేదు. మేబీ ఈరోజు నైట్ అన్నా రేపన్నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. సో ఈ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి? ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి March 24 నుంచి May 15 వరకు. సో May 15 అనేది లాస్ట్ డేటు. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ ఇప్పుడు మొన్న రాశారు కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఓకేనా, డిగ్రీ కంప్లీట్ చేసి, పీజీ కంప్లీట్ చేసి, బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మినిమం ఎలిజిబిలిటీ అయితే ఇంటర్, నీకు ఇంటర్ మెమో ఉంటే నువ్వు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్ పాస్ అయితే దీనికి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇట్లా తీసుకుంటే ఏంటంటే మీకు స్కూల్ డిఎస్సి స్కూల్ టీచర్ పోస్టులు పడ్డప్పుడు అందులో ఈ కోర్సు, ఈ 2 years కోర్సు సర్టిఫికేట్ ఉంటే మీరు డిఎస్సిలో ఎస్జిటికి, ఓకేనా, సెకండరీ గ్రేడ్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సో మొన్న లాస్ట్ టైం డిఎస్సి నోటిఫికేషన్లో ఈ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఏమైందంటే డిమాండ్ అనేది పెరిగింది ఈ కోర్స్కి. సో ఈ టీటీసీ 2 years సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మొన్న జరిగిన డిఎస్సి నోటిఫికేషన్లో వాళ్ళకే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, జాబ్ రానికి వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంది కంపేర్ టు బీఎడ్ వాళ్ళకి. అందుకే ఇప్పుడు ఈ ఇయర్ అడ్మిషన్స్ బీఎడ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ టీటీసీకి, ఈ డైట్కే మనకి అడ్మిషన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంది. అందుకోసమనే చెప్తున్నా. సో అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి ఈరోజు, అది ఇంకా వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు. వన్స్ ఓపెన్ అయితే ఇన్ డీటెయిల్ ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది, అప్లికేషన్ లింక్ వస్తుంది, మనం ఎట్లా అప్లై చేసుకోవాలని. నెక్స్ట్ అది ఓపెన్ అయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో చేస్తా. సో May 15 ఈజ్ ద లాస్ట్ డేట్ దీనికి సంబంధించింది. ఇప్పుడు ఏ బుక్ తీసుకుంటే బెటరు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని డిస్కషన్ చేద్దాం. గూగుల్ ఇచ్చింది, గూగుల్లో కొట్టినా నేను. ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి May 25th రోజు ఉంది. అప్లికేషన్ May 15th రోజు అయిపోతుంది లాస్ట్ డేటు. March 24 ఈరోజు స్టార్ట్ అయింది అప్లికేషన్. అది ఇంకా వెబ్సైట్ రాలేదు, బట్ ఈరోజు స్టార్ట్ అని ఇచ్చారు. May 25th రోజు మనకి ఎగ్జామ్ పెడతారు. రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ June 5, ఓకేనా. ఎందుకంటే ఇంటర్మీడియటే క్వాలిఫికేషన్ కాబట్టి మనకి ఏప్రిల్ ఎండ్ వరకు రిజల్ట్స్ వస్తాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి. సో మేలో ఎగ్జామ్ రాసుకోవచ్చు అండ్ June 5కి రిజల్ట్స్ కూడా వస్తాయి. తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో దీనికి సంబంధించింది ఇది. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా కానీ మనకి
కొంచెం మంచి పబ్లికేషన్, ఎప్పటి నుంచోలో కొంచెం పేరున్న పబ్లికేషన్ విచ్ ఇస్ ద కాంపిటీషన్ కాబట్టి సో నేను కూడా ఇప్పుడు ఏ సెట్కైనా కానీ దీన్ని సజెస్ట్ చేస్తా. సో ఇప్పుడు కూడా ఈ డై సెట్కి కానీ డైట్కి కూడా దీనికే సజెస్ట్ చేస్తా. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇది టీఎం అని ఉంది. ఈ ఇంగ్లీష్ మీడియంలో కూడా సేమ్ బుక్ అవైలబుల్ ఉంటుంది, 2 years కోర్స్ ఇది. సో ఇందులో సిలబస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇది మొత్తం మనకి ఎంట్రన్స్ ఈ బుక్లోనే మనకి ఉంటుంది. ఇది ఇంటర్ తర్వాత కాబట్టి నార్మల్గా స్కూల్ టెక్స్ట్ బుక్స్ మీరు కరెక్ట్గా చదువుకున్నా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. 10th, 9th ఉన్న మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, సోషల్ ఇవి చదువుకున్నా కానీ ఈజీగా మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ కోర్స్కి, 2 years కోర్స్కి. కొంచెం దాన్ని బేస్ చేసుకొని మనం చదువుకోవాలి. అండ్ ఇందులోనే మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మోడల్ పేపర్స్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ బుక్ అయితే తీసుకొని ప్రిపేర్ కాదు. ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ డేట్స్ డిస్కషన్ చేసినాం, అప్లికేషన్ డేట్స్ కూడా డిస్కషన్ చేసినాం. సిలబస్ ఇది, బుక్ ఇది. సో ఇది చూసుకోరి. అప్లికేషన్ మేబీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తా డీటెయిల్గా, అప్పుడు మీరు అప్లై చేసుకోరి. ఓకేనా? సో ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. డీటెయిల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. మేబీ ఈరోజు నైట్ ఆర్ రేపు. అది వచ్చిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినాక చేస్తా వీడియో. ప్రస్తుతానికైతే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చేసి దానికి ఒక చిన్న స్మాల్ నోటీస్ అయితే వచ్చింది, అది మాత్రమే ఉంది. సో ఫస్ట్ బుక్ కొనుక్కొని ప్రిపరేషన్ కాదు, ఎందుకంటే మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మంచి కాలేజీ సీట్ వస్తుంది. ఈ 2 years కోర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో డిఎస్సి పడితే మీరు అప్లై చేసుకోవచ్చు హెచ్జిటికి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ వేరే ఏమన్నా గురుకులాస్లో పడితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మిమ్మల్ని తీసుకుంటారు, ఈ సర్టిఫికేట్ ఉంటే ప్రైమరీ స్కూల్ టీచర్ లెక్క మంచి శాలరీ తోటి ఇస్తారన్నట్టు. సో అది అన్నట్టు ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.